బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ప్రసాదమైన లడ్డూ తయారీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వం లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడిందన్న వివాదంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నెయ్యిలో గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్ అవశేషాలు ఉన్నట్లు గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ లిమిటెడ్తో తన రిపోర్టులో అనుమానం వ్యక్తం చేసింది. ఇక దీనిపై కేంద్రం స్పందించి ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. అయితే లడ్డూ తయారీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో నేడు ప్రభుత్వానికి టీటీడీ ఈవో నివేదికను ఇవ్వనున్నారు. నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు ప్రసాదమైన లడ్డూ తయారీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వం లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడిందన్న వివాదంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నెయ్యిలో గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్ అవశేషాలు ఉన్నట్లు గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ లిమిటెడ్ తన రిపోర్టులో అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం స్పందించి ఏపీ ప్రభుత్వం నుంచి నివేదికను కోరింది. లడ్డూ తయారీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. అయితే ఈ క్రమంలో నేడు ప్రభుత్వానికి టీటీడీ ఈవో నివేదిక ఇవ్వనున్నారు. నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునుంది.